నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్న హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ తర్వాత వరుసగా 3 ఫ్లాపులు ఫేస్ చేశారు గానీ గాంధీవదర అర్జున ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి పలాస 1978 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన సినిమా మట్కా టీజర్ దగ్గర నుంచే అంచనాలు పెంచేసిన మట్కా మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం ముందుగా సినిమా కథ విషయానికి వస్తే మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్స్టర్ కథ బర్మా నుంచి బతుకు తెరువు కోసం విశాఖపట్నానికి వచ్చిన ఓ సాధారణ కూలీ వాసు అంటే వరుణ్ తేజ్ మట్కా గ్యాంబ్లింగ్ లో చేయి తిరగడంతో గ్యాంగ్స్టర్ గా ఎదుగుతాడు కొబ్బరికాయల కొట్టులో పనిచేసే వాసు మట్కా కింగ్ ఎలా అయ్యాడు సుజాత అంటే మీనాక్షి చౌదరితో ప్రేమలో ఎలా పడ్డాడు ఆమెతో వాసు ప్రేమాయణం ఎలా సాగింది ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది సింపుల్ గా మట్కా మూవీ కథ మరి మూవీ ఎలా ఉందంటే మట్కా క్లైమాక్స్ లో వాసు ఓ డైలాగ్ చెబుతాడు పాత సారా కొత్త సీసా అని తాను చేయబోయే కొత్త వ్యాపారం గురించి ఈ సినిమా గురించి చెప్పడానికి సరిగ్గా ఆ డైలాగ్ సరిపోతుంది ఈ సినిమా దర్శకుడు కరుణ కుమార్ తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే పదుల సంఖ్యలో చూసిన టెంప్లెట్ కమర్షియల్ ఫార్మేట్ లో కథను చెప్పాలని ట్రై చేశాడు ఆసక్తిగా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు మట్కాలో మట్కా ఆట మాత్రమే కొత్తది ఆ కథ గాని కథలో పాత్రలు గాని మన ప్రేక్షకులకు కొత్త కాదు హీరో క్యారెక్టరైజేషన్ అంతకంటే కాదు చేతిలో చిల్లి గవ్వలేని హీరో కోట్లాది కోట్లకు అధిపతి కావడం తన కన్ను సన్నలో నడిచే వేల కోట్ల నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం ఈ ప్రయాణంలో తనకు అడ్డొచ్చిన తనను మోసం చేసిన వ్యక్తులను పైలోకాలకు పంపించడం క్లుప్తంగా చెప్పాలంటే ఇది మట్కా కథ ఇంటర్వెల్ వరకు మట్కా ఆట మొదలు కాలేదు అప్పటి వరకు వచ్చిన ఆ సీన్లు పలు పాత సినిమాలను తలపించాయి సెకండ్ హాఫ్ సైతం ఎగ్జైట్ చేయదు ఇటువంటి కథలు సినిమాల్లో కేజీఎఫ్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్లు లేదంటే నాయకుడు తరహాలో బలమైన భావోద్వేగాలు పాత్రల మధ్య సంఘర్షణ ఉంటే తప్ప సన్నివేశాలతో ప్రేక్షకులు ప్రయాణం చేయలేరు అటు యాక్షన్ ఇటు ఎమోషన్ మధ్యలో ఏది ఎంచుకోవాలో తెలియక దర్శకుడు తడబడ్డాడు అవసరమైతే మట్కాలో కావాల్సినంత యాక్షన్ యాడ్ చేయొచ్చు మరి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా కథ పాయింట్ ప్రెజెంట్ టైం కి వెరీ బేసిక్ గా అనిపించవచ్చు కానీ సినిమా రన్ అవుతున్న టైం వేరు కాబట్టి అప్పటి పరిస్థితులకు తగ్గట్లు డైరెక్టర్ చాలా వరకు బాగానే మేనేజ్ చేశాడు బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ గా ఉండటంతో చాలా వరకు ఆడియన్స్ సినిమాతో ఎంగేజింగ్ గానే ఉంటారు పెర్ఫార్మెన్స్ పరంగా వరుణ్ తేజ్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి డిఫరెంట్ గెటప్స్ డిఫరెంట్ వేరియేషన్స్ డైలాగ్స్ లో మార్పులు ఇలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మరి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కథ స్లో నరేషన్ తో సాగి రిపీట్ సీన్స్ తో ఏమాత్రం ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే చాలా కోట్ల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది బేసిక్ స్టోరీని డిఫరెంట్ గా చెప్పాలని ట్రై చేసినా అది ఏమాత్రం సెట్ అవ్వలేదు అనిపించింది సెకండ్ హాఫ్ కంప్లీట్ గా డ్రాగ్ అయిపోయింది ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే వరుణ్ తేజ్ తప్పితే సినిమాలో ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎంత వెతికినా కనిపించలేదు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్లే ఆడియన్స్ కి చాలా ఓపిక పట్టి చూసినా యావరేజ్ లెవెల్లో అనిపించే అవకాశం కొద్ది వరకు ఉంది కానీ చాలా ఓపిక అవసరం మరి రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25 out of 5